అంతగా ఏముందో నీలో ప్రేమతో ఇంకేమన్నా ఎంతలో ఏం చేసినావో సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, ఎంత ఎక్సలెంట్గా అయితే వచ్చేసిందో. చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చేసింది. నేనైతే కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల సాంగ్ అయితే ఫుల్గా అయితే ప్లే చేయలేకపోయా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు టైం ఉంటే ఖచ్చితంగా నేను ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఈ యొక్క సాంగ్ అయితే పోస్ట్ చేసిన ఈ యొక్క వీడియో సాంగ్ అయితే అక్కడికి వెళ్ళి అయితే ఒక్కసారి అయితే మీరైతే ఫుల్ సాంగ్ అయితే వినండి, ఓకేనా. సాంగ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. వీడియో ఎడిటింగ్ కూడా చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసింది. ఇటువంటి వీడియో ఎడిటింగ్ని మీరు కూడా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇటువంటి మంచి వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మెష్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర కైన్మెష్ యాప్ లేకపోతే నేను వాడే న్యూ వెర్షన్ కైన్మెష్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోండి, ఓకేనా. ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మీ దగ్గర కొన్ని రకాల మెటీరియల్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అవన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోండి, ఓకేనా. టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్, ఇంక వీడియోని లైక్ చేయకపోతే మీరు వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇటువంటి మంచి టెంపర్స్ అండ్ వీడియోస్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఇటువంటి మంచి వీడియోస్ అండ్ టెంపర్స్ మీకు కూడా కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతిరోజు ప్రతి వీడియో ఎడిటింగ్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది, ఓకేనా. ఇంకెటువంటి లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న కైన్మెష్ యాప్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. పైన క్రియేట్ నౌ అని కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే కొన్ని రేసెస్ అడుగుతుంది కదా, ఇందులో మీరైతే 16:9 రేషన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ పైన నెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఫోన్లో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడైతే యాడ్ అవుతాయి. నేను కొన్ని మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా, ఆ యొక్క మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడైతే యాడ్ అవుతాయి కదా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అయితే ఇక్కడికైతే యాడ్ అనేది చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. స్లో మోషన్లో ఈ విధంగా అయితే మూవ్ అవుతుంటుంది. ఈ యొక్క టెంప్లెట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకుని యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ మనకు రండి. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత ఇప్పుడైతే లేపన ఇచ్చేసి మీడియా పని చేసి మీరైతే ఎవరి ఇమేజ్ పెట్టాలన్నారో గాల్ ఇమేజ్, ఆ యొక్క గాల్ ఇమేజ్ అయితే ఇక్కడైతే యాడ్ అనేది చేసుకోండి. మీకు నచ్చిన హీరోయిన్ ఇమేజ్ అని యాడ్ చేసుకోవచ్చు, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇమేజ్ అని యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే హాఫ్ సైజ్లో అయితే ఉండాలి. అదేవిధంగా పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. ఒకవేళ పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసుకొని రాకపోతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక బీజీ నెంబర్ అని ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ యొక్క వెబ్సైట్లోకి రండి. మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేసి విత్ ఇన్ 1 సెకండ్ అయితే పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ని అయితే కట్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండింగ్ వరకు అయితే ఈ విధంగా డ్రా చేస్తున్నాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఎండింగ్లో పట్టుకొని ఇమేజ్ ఎండింగ్లో ఈ విధంగా స్వైప్ చేసినట్టయితే మన టెంప్లెట్ ఎంత ఉందో అంత అయితే స్వైప్ అయిపోతుంది. తర్వాత టిక్ మార్క్ చేసి స్టార్టింగ్ మనకు రండి. స్టార్టింగ్ మనకు వస్తున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న గాలి ఇమేజ్ ఉంది కదా, అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సిన్సైజ్లో పెట్టుకొని ఇక్కడ సందమామ ఉంది కదా, ఆ యొక్క సందమామలు ఈ విధంగా పెట్టుకొని రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకు వస్తున్నట్టయితే ఇక్కడ క్రాపింగ్ అని కదా అయితే క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ ఎనబుల్ చేయండి. మాస్క్ ఎనబుల్ చేసిన షేప్స్ ఉంది కదా కింద, దాని అయితే క్లిక్ చేసి ఇక్కడ సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకొని బ్యాక్ రండి. పైన షేప్స్ ఉంది కదా అయితే క్లిక్ చేసినట్టయితే బ్యాక్ వస్తాం. కింద ఫెదర్ ఉంది నేనైతే ఫుల్గా అయితే ఈ విధంగా అయితే పెంచండి, ఓకేనా. ఈ విధంగా పెంచిన తర్వాత టిక్ మార్క్ కోండి. టిక్ మార్క్ ఇస్తున్నా మళ్ళీ అదే ఇమేజ్ ఒకసారి క్లిక్ చేసి మీ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా జూమ్ చేసుకొని తగ్గించుకోండి. మీరు ఏ విధంగా పెట్టుకున్నారో ఆ విధంగా అయితే ఈ విధంగా పెట్టుకోండి, ఓకేనా. నేనైతే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఎండింగ్ పాయింట్కి వచ్చేయండి. ఈ విధంగా ఎండింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం ఒక కీ యానిమేషన్ అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇమేజ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉంది, చందమామ అయితే ప్లే అవ్వకూడదు ఈ విధంగా అయితే మూవ్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం లేదు, మన యొక్క ఇమేజ్ ఎండింగ్లో పెట్టుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేసి రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేయండి, ఓకే. ఈ విధంగా అయితే మీరు ఇందాక ఏ విధంగా ఉందో ఫస్ట్ స్టార్టింగ్లో సేమ్ అదే పొజిషన్లో పెట్టేసుకొని టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇస్తున్న స్టార్టింగ్ మనకు రండి. స్టార్టింగ్ మనకు వస్తున్న తర్వాత ఒకసారి ప్లే చేస్తున్నట్టయితే మనకి ఇమేజ్ అనేది సందమంతో ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది, ఓకేనా. తర్వాత మనకి స్టార్టింగ్ మనకు వచ్చండి. స్టార్టింగ్ మనకు వస్తున్న తర్వాత లేపన ఇచ్చేసి మీడియా పని చేసి ఇప్పుడైతే మీ యొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్ చేసుకున్న ఇమేజ్ కూడా పిఎన్జీ ఫార్మాట్తో ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే ఎగ్జాంపుల్గా సుడిగా సుధీర్ అనే ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా, ఓకేనా. మీరు కూడా మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఇమేజ్ కూడా పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా యాడ్ చేస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడైతే ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా. రైట్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీ యొక్క ఇమేజ్ని రొటేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ రొటేట్ సింబల్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే రొటేట్ చేసుకోండి మీ యొక్క ఇమేజ్ తగ్గట్టుగా. ఓకేనా. నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇమేజ్ ఎండింగ్ని పెట్టుకొని ఈ విధంగా డ్రా చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా అయితే డ్రా చేసేయండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత వన్స్ ఒకసారి టిక్ మార్క్ చేసి టిక్ మార్క్ ఇస్తున్న స్టార్టింగ్ మార్క్ రండి. స్టార్టింగ్ మార్క్ ఇస్తున్న తర్వాత ఇప్పుడు మన యొక్క ఇమేజ్ ఉంటుంది అయితే క్లిక్ చేసి ఈ విధంగా లైట్గా తగ్గించుకోండి జూమ్ అనేది. ఓకేనా. ఈ విధంగా ఇక్కడైతే పెట్టుకోండి మీ యొక్క ఇమేజ్ తగ్గట్టుగా. మీరైతే ఏ పొజిషన్లో అయితే ఇమేజ్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పొజిషన్లో అయితే ఈ విధంగా పెట్టుకొని ఎండింగ్ వచ్చింది సేమ్. ఓకేనా. ఈ విధంగా అయితే ఎండింగ్ పాయింట్కి వచ్చింది. ఈ యొక్క ఇమేజ్ కూడా కీ యానిమేషన్ అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్ ఇమేజ్కి అయితే ఏ విధంగా కీ యానిమేషన్ అప్లై చేసామో సేమ్ బాయ్ ఇమేజ్ కూడా సేమ్ అదే విధంగా కీ యానిమేషన్ అనేది అప్లై చేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండింగ్లో అయితే పెట్టుకోండి. తర్వాత కీ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జరుపుకోండి. ఓకేనా. ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత టిక్ మార్క్ పోండి. ఇప్పుడు చూసినట్లయితే మన గాల్ ఇమేజ్ అదేవిధంగా బాయ్ ఇమేజ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్తో పాటు మూవ్ అవుతూ ఉంటుంది. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనకు నచ్చిన ఇమేజ్ అయితే 2 ఇమేజెస్ అయితే యాడ్ చేస్తాం. ఓకేనా. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేబులింగ్ చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసింది కదా, ఫ్లవర్స్తో ఉన్నది కింద గ్రాస్ టైప్లో ఆ యొక్క పిఎన్జీ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎన్జీ ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేయండి. ఓకే. ఈ విధంగా జూమ్ చేసి కింద అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకే. ఈ విధంగా ఓకే. ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ చేసిన పార్ట్ అంట రైట్ సైడ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మనం పెట్టుకోవాల్సిన పార్ట్ అంతా లెఫ్ట్ సైడ్ అయితే ఉండాలి. ఎందుకంటే మన యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది కదా, ఈ యొక్క ఇమేజ్ అనేది పిఎన్జీ ఇమేజ్ లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండింగ్ అయితే ఈ విధంగా పట్టుకొని ఆ యొక్క పిఎన్జీ ఎండింగ్ని ఈ విధంగా అయితే జరపండి. ఓకేనా. ఈ యొక్క ఇమేజ్ని కూడా మన బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో మన వీడియో ఎంత క్రియేట్ చేసుకున్నామో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేసండి. స్వైప్ చేసిన తర్వాత వన్స్ ఎండింగ్ పాయింట్లు ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా. ఎండింగ్ పాయింట్లు ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేసి రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ కదా అయితే క్లిక్ చేసి ఈ విధంగా యొక్క ఇమేజ్ని అయితే లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేయండి లైట్గా. తర్వాత వచ్చి టిక్ మార్క్ అవ్వండి. ఇప్పుడు చూసినట్లయితే ఇమేజ్ అనేది ఈ విధంగా అయితే మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా ఉంది కదా. ఓకే. ఇప్పుడు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో మనకు ఇమేజ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ అయితే రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క పిఎన్జీ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ అవుతూ ఉంటుంది. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ మనకు వచ్చింది ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేపరింగ్ చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి సాంగ్ అయితే చూపిస్తుంది కదా, ఆ యొక్క సాంగ్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సాంగ్ అనే కాదు ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఒక సాంగ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా. మీకు నచ్చిన బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఈ యొక్క సాంగ్ అయితే యాడ్ చేసుకున్నా. మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు అయితే యాడ్ అనేది చేసుకోండి. తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, లాస్ట్కి వస్తున్నాడైతే ఇక్కడ బ్లెండింగ్ నేమ్ ఉంటుంది అయితే క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా స్క్రీన్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ బ్యాక్ కలర్ అయితే పోయి ఆ యొక్క లిరికల్ సాంగ్ అనేది మనకు వీడియో అయితే యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ రండి. పైన బ్లెండింగ్ నేమ్ ఉంది కదా, క్లిక్ చేయండి. బ్యాక్ వస్తాం. కొంచెం పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ కొంచెం పెంచండి. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ అనేది ఫుల్గా అయితే పెంచండి. ఇప్పుడు చూసినైతే కలర్ అయితే ఇంక్రీజ్ అయింది కదా. ఇప్పుడైతే మనకు సాంగ్ వీడియో ఉంది కదా, అయితే ఒకసారి ఈ విధంగా అయితే రొటీన్ చేసుకుని ఈ విధంగా జూమ్ చేసుకొని తగ్గించుకోండి. ఓకేనా. మీకు నచ్చిన పొజిషన్లో అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇస్తున్న స్టార్టింగ్ మార్క్ రండి. స్టార్టింగ్ మార్క్ ఇస్తున్న తర్వాత లేపర్ చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక గ్రీన్ కలర్ టెంప్లెట్ అయితే డౌన్ చేస్తుంది కదా ఫ్లవర్స్తో, ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడికైతే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క టెంప్లెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనుంచి అయితే ఫ్లవర్స్ అయితే పడుతున్నట్టు ఉంటుంది. చూడడానికి అయితే టెంప్లెట్ అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఓకే. తర్వాత ఇక్కడ ఈ సెవర్ని పట్టుకుని ఈ విధంగా అయితే ఫుల్గా స్క్రీన్లో అయితే ఈ విధంగా అయితే జూమ్ అనేది చేసుకోండి స్క్రీన్ తగ్గట్టుగా. ఓకేనా. తర్వాత వచ్చి టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా. ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ అయితే జూమ్ అనేది చేసుకోండి. తర్వాత మళ్ళీ అదే ఫ్లవర్స్ ఉన్న టెంప్లెట్ గ్రీన్ కలర్ అని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఆప్షన్ కిందకు వస్తే ఇక్కడ క్రోమాకి అనగా అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేస్తే ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ అయితే పోతుంది. ఒకవేళ పోకపోతే మీకు గ్రీన్ కలర్ అనేది ఇక్కడ కీ కలర్ ఉంది కదా రైట్ సైడ్, దాని అయితే క్లిక్ చేయండి. ఇందులో గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకేనా. తర్వాత టిక్ మార్క్ అవ్వండి. ఇప్పుడు మీరు ఏమన్నా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే ఈ విధంగా అయితే ఆప్షన్స్ పెట్టి మీరైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా. ఓకేనా. తర్వాత వచ్చి టిక్ మార్క్ అవ్వండి. నేను స్టార్టింగ్ మనకు వచ్చండి. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేపరింగ్ చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ బార్డర్ అయితే డౌన్లోడ్ ఉంటుంది కదా, ఆ యొక్క పిఎన్జీ బార్డర్ అయితే ఇక్కడికైతే యాడ్ అనేది చేసుకోండి.
ఓకేనా. నేనైతే ఈ పిఎన్జీ బార్డర్ అయితే యాడ్ చేసుకున్నా. ఈ యొక్క పిఎన్జీ బార్డర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్, అక్కడ అయితే మీరైతే డౌన్లోడ్ అని చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పిఎన్జీ బార్డర్ని అయితే ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. రైట్ సైడ్ పైన కత్తి సింబల్ పక్కన ఒక పీరియడ్ బాక్స్ సింబల్ అయితే క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ బాక్స్ని క్లిక్ చేసినట్లయితే ఫుల్ స్క్రీన్ అయితే అప్లై అయిపోతుంది. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై అయిపోయిన తర్వాత ఈ యొక్క పిఎన్జీ బార్డర్ని కూడా చివరికి అయితే స్వైప్ చేసేయండి. ఓకేనా. మన వీడియో ఎంత ఉందో అంత అయితే స్వైప్ చేసేయండి. ఈ విధంగా స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి స్టార్టింగ్ మనకు రండి. ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ప్లేసెస్ని వెరిఫై చేసుకుని చూసుకొని సేవ్ అనేది చేసుకోండి. నేనైతే ఒకసారి ఎగ్జాంపుల్గా ప్లేసెస్ చూపిస్తా చూడండి. చూసారా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎంత ఎక్సలెంట్గా అయితే వచ్చేసిందో. మీరు కూడా మీకు నచ్చిన ఇమేజెస్ పెట్టుకుని విత్ ఇన్ 5 minutes అయితే ఇటువంటి సింపుల్గా ఉన్న లవ్ లిరికల్ వీడియోని అయితే మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ యొక్క వీడియోని సేవ్ అని చేసుకోండి. రైట్ సైడ్ పైన షేర్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్లో పెట్టుకొని కింద సేవ్ అనేది అయితే క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన గ్యాలరీకి అయితే ఈ వీడియో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే వెంటనే రిప్లై ఇస్తా. ఇంకా ఎవరైనా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్, అందులో అయితే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎంత ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై